నైతికత ప్రాతిపదికన కోర్టులు శిక్షించజాలవు అంటే ఏది నైతికము ఏది అనైతికము అన్న దాన్ని ప్రాతిపదికగా తీసుకొని కోర్టులు వాళ్ళ విచక్షణతోనో లేకపోతే అంటే ఇది మనసుకి అయ్యో అనిపించో ఇంకో రకంగానో ఆ రకంగా డెసిషన్స్ తీసుకోలేవు. అల్టిమేట్గా అక్కడ సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యాధారాల మేరకే నిర్ణయం తీసుకుంటారు. ఒక మహిళ హత్య కేసులో స్పష్టం చేసిందట హైకోర్టు. దిగువ న్యాయస్థానం విధించిన యావజ్జీవ శిక్షని రద్దు చేసిందట. కేసు తేలడానికి దాదాపు దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు పట్టిందట. నైతికత ప్రాతిపదికన కోర్టులు శిక్ష విధించజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక మహిళ హత్య కేసులో పట్టుబడ్డ మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు చెందిన ఆటో డ్రైవర్ వడ్డె రాజుకు సరైన సాక్ష్యాధారాలు లేకుండా కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసింది. సందేహాలకు తావివ్వకుండా పటిష్టమైన సాక్ష్యాలతో నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పై ఉన్నది. చట్టం అనుమతించని నేరాంగీకార వాంగ్మూలం ద్వారా శిక్ష విధించడం చెల్లదని పేర్కొంటూ 2017లో కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది. 2014 ఏప్రిల్ 28వ తేదీన అప్పాయిపల్లి సరిహద్దులో పోలీసులు శాంతమ్మ అనే మహిళ మృతదేహాన్ని కనుగొన్నారట. 2014 జూన్ 25వ తేదీన నిందితుడు వడ్డే రాజును పట్టుకొని పంచనామా నిర్వహించారు. అతని వద్ద ఉన్న శాంతమ్మ కాలి పట్టీలు, ఇతర నగలు, మోటార్ సైకిల్ సీజ్ చేశారు. పలువురు మహిళల హత్యల్లో కూడా పాల్గొన్నట్లు నిందితుడు నేరాంగీకార వాంగ్మూలం కూడా ఇచ్చిండట. అంటే చెప్పేసి నేనే చంపేసిన అని. వాటి ఆధారంగా పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేయగా విచారించిన మహబూబ్నగర్ అదనపు సెషన్స్ జడ్జ్ నిందితుడికి యావజ్జీవ శిక్ష, 5,000 జరిమానా విధించారు. చోరీకి పాల్పడినందుకు 2 ఏళ్లు, సాక్ష్యాలు ధ్వంసం చేసినందుకు మరో 3 ఏళ్ల శిక్ష విధించారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాజు అప్పీల్ దాఖలు చేశాడు. దానిపైన జస్టిస్ కె సురేందర్, జస్టిస్ జె అనిల్ కుమార్ల ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ నిందితుణ్ణి సీరియల్ కిల్లర్గా చూపడంతో కింది కోర్టు శిక్ష విధించినట్లుగా ఉందని ధర్మాసనం పేర్కొన్నది. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా ఇవ్వకుండా నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పై ఉన్నది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలు సందేహాస్పదంగా, నమ్మశక్యం కానివిగా, అసంభవమైనవిగా ఉన్నాయి. ఈ కేసులో కేవలం కాలి పట్టీలు మాత్రమే ఆధారమని, వాటిని దర్యాప్తు సమయంలో సృష్టించినట్టుగా తేలిందని పేర్కొంది. నైతికత ప్రాతిపదికన నేరాంగీకార ఆధారంగా కోర్టులు శిక్ష విధించజాలవు అన్నది. అంటే ఒకవేళ నిందితుడు నేనే చేసినా అని ఒప్పుకున్నా కోర్టులు శిక్ష విధించలేవన్నమాట. అల్టిమేట్గా కోర్టుకు కావాల్సింది సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని ఎవరు ముందు పెట్టాలా? పోలీసులు, ప్రాసిక్యూషన్ విచారించి ముందు పెట్టాలా. సో అది ముందు పెట్టకుండా తనకి తానుగా ఒప్పుకున్నా కూడా ఇది యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదని కోర్టు చెప్తున్నది. ఆధారాలన్నింటినీ పరిశీలిస్తే సంశయ లబ్ధి నిందితుడికి అనుకూలంగా ఉందని, అందువల్ల కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్ష రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరిస్తూ నిందితుడిని విడుదల చేయాలని ఆదేశించిందట. ప్రాసిక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరమల్ల జితేందర్ రావు, అప్పీల్దార్ తరపున శశిధర్ రెడ్డి వాదన వినిపించారట. ఇప్పుడు మనం ఏ జడ్జిమెంట్ని ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత మరి శిక్ష వేయాలి కదా అని చాలామందికి రావచ్చు. కానీ కోర్టు ఏమడుగుతుందంటే సాక్ష్యం ఏది అని అడుగుతున్నది. మరి అదే కదా సాక్ష్యం అని అంటే అది సాక్ష్యం కాదు అని చెప్తున్నది.